నెక్స్ట్ వన్, draw the isometric view of a cylinder of base diameter 30 and axis 50 long when its axis is vertical. సో యాక్సిస్ వర్టికల్ అంటే లేదా పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఓకే, సో ఇక్కడ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే సో మనకు టాప్ వ్యూలో సర్కిల్ కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో అది సిలిండర్ కాబట్టి రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది. మనం ఆల్రెడీ సర్కిల్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యూ ఆల్రెడీ నో దట్ దిస్ యువర్ ఫ్రంట్ వ్యూ, దిస్ యువర్ టాప్ వ్యూ అండ్ దిస్ యువర్ ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఈ ఫ్రంట్ వ్యూలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఏముంటుంది సెంటర్లో, సో యాక్సిస్, సో ఓ డాష్ నుంచి ఓ డాష్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ యాక్సిస్. సో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, సో నేను ఇక్కడ ఏం చేసినాను, సర్కిల్ని కూడా బాక్స్లో ఎంక్లోజ్ చేసినాను. సో బాక్స్లో ఎంక్లోజ్ చేసినాను, అది కూడా ఏం వ్యూ అది, సో టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో కాబట్టి సో మనం జనరల్గా ఏ వ్యూలో అయితే ట్రూ షేప్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ టాప్ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూని కన్సిడర్ చేసుకుంటే, సో నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ 4 హియర్. సో 4ని తీసుకుంటే సో ఇక్కడ నుండి సో లెఫ్ట్ సైడ్ హౌ మచ్ అంటే మన డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ 30 కాబట్టి ఆ 30 mm డయామీటర్ ఉన్న సిలిండర్ని బాక్స్లో ఎంక్లోజ్ చేస్తే లేదా సర్కిల్ని ఇక్కడ బాక్స్లో ఎంక్లోజ్ చేస్తే సో మనకు స్క్వేర్ ఆఫ్ సైడ్ 30 వస్తుంది. ఓకేనా, సో వచ్చిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో లెట్ us గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ యాజ్ 4, 3, 2 and 1. ఓకే, సో దాని తర్వాత ఏం చేస్తామంటే పైన కూడా ఇంకొక సర్క్యులర్ షేప్ ఉంటుంది కదా. సో దానికోసం కూడా 1 దగ్గర నుండి, సో 1 దగ్గర నుంచి వర్టికల్ డిస్టెన్స్ ఎంత 50, నెక్స్ట్ 2 దగ్గర నుంచి వర్టికల్ డిస్టెన్స్ 50, అట్లాగే 3 దగ్గర నుండి వర్టికల్ డిస్టెన్స్ 50. ఓకే, అట్లాగే 4 దగ్గర నుంచి వర్టికల్ డిస్టెన్స్ 50. ఓకే, సో ఇవి యాక్చువల్గా పక్కన పక్కన రావు మనం స్క్వేర్ గీసేటప్పుడు. సో నేను కొంచెం అడ్జస్ట్ చేసి రెండో ఒకటే లైన్లో వచ్చేట్టు గీస్తున్నాను. ఓకే, సో మీరు గీసేటప్పుడు రెండు ఒకటే దాంట్లో వస్తాయి. ఓకే, దట్ మీన్స్ 4 నుంచి డ్రా చేయాలనుకుంటే వర్టికల్ లైన్ అది కంపల్సరీగా 2 నుంచే పాస్ అవుతుంది. ఓకే, దట్ యూ రిమెంబర్. సో పైన కూడా 1 అని పెడదాం. సో నెక్స్ట్ 1, 2, 3 and 4. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ దిస్ వన్ ఆల్సో. సో 1, 2. ఓకే, నెక్స్ట్ 2, 3, నెక్స్ట్ 3, 4, దాని తర్వాత 4, 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లాగుంది ఇది ఆల్మోస్ట్ అంటే ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్రిజం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే యాక్చువల్గా బాక్స్ అంటే స్క్వేర్ని సర్కిల్ని బాక్స్లో ఇంక్లోజ్ చేసినాం కదా. సో సర్కిల్ 2 షేప్స్ ఉంటాయి. సో పైన బేస్ సిలిండర్ది సర్కిలే ఉంటుంది, కింద బేస్ కూడా సిలిండర్ సర్కిలే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేసినానంటే, సో ఐ హ్యావ్ డ్రాన్ దిస్ వాట్ ఈస్ దిస్ వన్, సో ఇన్నర్ అంటే ఫస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సిలిండర్ బదులుగా సో సిలిండర్ డైరెక్ట్గా డ్రా చేయలేం కాబట్టి నేను ఏం చేసినాను ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ దిస్ వన్. ఓకే, స్క్వేర్ ప్రిజం డ్రా చేసినట్టు ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఈ సర్కిల్ని ఏం చేయాలా యాక్చువల్గా బై 4 సెంటర్ మెథడ్ ఈజీ అని చెప్పాను కదా. సో ఇప్పుడు 4 అనే సెంటర్ తీసుకుంటే 4కి ఆపోజిట్గా ఉన్న 1, 2, 4కి ఆపోజిట్గా ఉన్న 2, 3. సో దానికి మనం ఏం చేయాలా, సో వీ హ్యావ్ టు జాయిన్ దెమ్ బై మీన్స్ ఆఫ్ లైన్ లైక్ దిస్. సో ఫర్ 4 అండ్ లైక్ దిస్ హియర్ అంటే 2కి ఆపోజిట్గా ఉన్న సో ఈ 1, 4, 2కి ఆపోజిట్గా ఉన్న 3, 4. సో దానికి ఏం చేస్తాము ఇట్లా లైన్స్ జాయిన్ చేస్తే. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్, వీఆర్ గోయింగ్ టు గెట్ 2 more centers. సో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ వన్ ఫర్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఎ సర్కిల్. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే మన కంపాస్ తీసుకొని ఈ సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు డార్క్ కర్వ్ రావాలా, ఐ మీన్ కర్వ్ రావాలా. ఈ కర్వ్లో యాక్చువల్గా మనం డాటెడ్ లైన్ చూపించకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఇనిషియల్గా సో ఫస్ట్ అక్కడ వరకు అంటే ఈ 1 నుంచి 3కి లైన్ డ్రా చేస్తే ఒకవేళ సో ఆ లైన్కి టచ్ అయ్యేంత వరకు మాత్రమే కర్వ్ గీస్తాను నేను. ఓకేనా, సో దాని తర్వాత 2 సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్. నౌ అట్ ద టాప్ సో వన్స్ అగైన్ యూ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ థింగ్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు రిపీట్, సో 4కి ఆపోజిట్గా ఉన్న 1, 2 and 2, 3. ఓకే, సో యూ హ్యావ్ టు జాయిన్ దెమ్ బై మీన్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. సో 1, 2ని 4కి అలాగే 4ని ఈ సెంటర్కి, 2కి ఆపోజిట్గా ఉన్న 1, 4 సెంటర్, అట్లాగే 2కి ఆపోజిట్గా ఉన్న 3, 4 సెంటర్. సో జాయిన్ చేస్తే ఇప్పుడు పైన దాంట్లో మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే సో వీ క్యాన్ డ్రా ద ఐ మీన్ ఫుల్ కర్వ్. ఓకే, సో ఫుల్ ఎలిప్స్ కర్వ్ డ్రా చేసేయచ్చు. సో
ఈ సెంటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెంటర్ తీసుకుంటే మనకు ఇక్కడ నుండి బయటికి పోదు యాక్చువల్గా అట్లా. ఓకే, లెట్ మీ డ్రా నీట్లీ అట్లా. నెక్స్ట్ ఈ సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ 4 సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ కర్వేచర్ సంథింగ్ లైక్ దిస్. 2ని సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ కర్వేచర్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ డెడ్ ఎండ్ అంటే ఎలిప్స్లో ఉన్న ఎక్స్ట్రీమ్ పాయింట్ని దీనికి, ఇక్కడ పైన ఎలిప్స్లో ఉన్న ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి దీనికి లైన్ జాయిన్ చేసేస్తే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సిలిండర్ వెన్ ఇట్స్ యాక్సిస్ ఇస్ వర్టికల్. లేదు మనం డాటెడ్ లైన్ కూడా చూపించాలనుకుంటే సింపుల్గా ఏమొస్తుంది అంటే ఇక్కడ, సో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ కర్వేచర్. సో ఈ కర్వేచర్ ఇది యాడ్ అవుతుంది అంతే, ఓకేనా. అంటే వెనకల సైడ్కి పోయి బాటమ్ సర్కిలర్ షేప్ ఉంటుంది చూడండి. సర్కిల్కి వి ఆల్రెడీ నో దట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలిప్స్, ఓకే. సో ఈ వెనకలకు పక్క పోయే ఎలిప్స్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద ఎలిప్స్, ఆ ఎలిప్స్ని యాక్చువల్గా డాటెడ్ లైన్ చూపించాలా, ఫ్రంట్ సైడ్ వచ్చేది డార్క్గా చూపించాలా. మనం డాటెడ్ లైన్ చూపించకపోతే నేను ఇంతకుముందు డార్క్గా మొత్తం గీసిందని చూడండి, సేమ్ అది డ్రా చేసినా కూడా ఓకే, ఓకేనా. అండ్ హియర్ డోంట్ ఫర్గెట్ టు యాక్చువల్లీ మెన్షన్ దట్, సో దిస్ ఇంక్లినేషన్ ఈస్ హౌ మచ్ 30 degrees. సో ఇక్కడ బాటమ్ ఇది రైట్ సైడ్ ఇట్లా 30 degrees, లెఫ్ట్ సైడ్ కూడా దిస్ వన్ ఈస్ హౌ మచ్, దిస్ యువర్ 30 degrees. So this is the isometric view of a cylinder when its axis is vertical, okay. So axis horizontal గా ఉన్నప్పుడు, axis horizontal means it is nothing but axis perpendicular to VP అని. సో axis perpendicular to VP ఉంటే మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది, టాప్ వ్యూలో వచ్చేసి ఒక రెక్టాంగిల్ మాదిరి కనిపిస్తుంది, ఓకే. సో నా ఇది కూడా మనం ఆల్రెడీ చూసినాము. సో ఫ్రంట్ వ్యూలో ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇది కూడా ఎందుకు, ద ట్రూ షేప్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ నథింగ్ బట్ ఎ సర్కిల్, ఓకే. సో ఆ సర్కిల్ ది ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలంటే, ఓకేనా. సో అది కూడా ఫ్రంట్ వ్యూ కన్సిడర్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో కాబట్టి మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది అది. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద బాక్స్ హియర్, ఓకే. సో ఆ బాక్స్ ది ఐసోమెట్రిక్ వ్యూ కంప్లీట్ చేసిన తర్వాత, సో నాకు ఇక్కడ పాయింట్స్ ఏమేమి వస్తాయి, లెట్ దిస్ బి 4, 3, 2 and 1. సో మనం ఫ్రంట్ వ్యూని కన్సిడర్ చేసుకుంటే మనం ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నది ఏమి, 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ వన్ యాజ్ ద టాప్ వ్యూ, సో ఫ్రంట్ వ్యూలో 1, 4 వర్టికల్, 2, 3 వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా ఎట్లా ఉన్నాయి, అవి వర్టికల్గా ఉన్నాయి. 1, 2 హారిజాంటల్, 4, 3 హారిజాంటల్ కాబట్టి ఇక్కడ అవి సో 30 degrees ఇంక్లినేషన్లో ఉన్నాయి. సో వాట్ అబౌట్ ద యాక్సిస్ హియర్, యాక్సిస్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది కదా. సో దీస్ అవర్ O అండ్ O. సో యాక్సిస్ టాప్ వ్యూలో ఉంది కాబట్టి టాప్ వ్యూలో ఏ లైన్ తీసుకున్నా కూడా సో మనకు ఏం టైప్ ఆఫ్ లైన్ అది యాక్చువల్గా హారిజాంటల్ లైన్. ఇక్కడ ఏ ఇంక్లినేషన్లో ఉంటుంది, 30 degrees ఇంక్లినేషన్లో ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏం చేస్తాం సింపుల్గా, సో 4 దగ్గర నుంచి, సో హౌ మచ్ ఇస్ దిస్ వన్, 50 mm, 50 mmని 30 degrees ఇంక్లినేషన్లో. నెక్స్ట్ 1 దగ్గర నుంచి సో 30 degrees ఇంక్లినేషన్లో మళ్ళీ 50 mm. నెక్స్ట్ 2 దగ్గర నుంచి 30 degrees ఇంక్లినేషన్లో 50 mm. 3 దగ్గర నుంచి ఇట్లా గీస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిమైనింగ్ పాయింట్, ఓకే. సో వెనకాల బేసిక్ కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సేమ్ నేమ్స్, 4, 1, దిస్ అవర్ 2 అండ్ దిస్ అవర్ 3. సో ఇప్పుడు ఫ్రంట్ బేస్లో మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు, సో వీ హ్యావ్ టు డూ ద 4 center మెథడ్, ఓకే. సో 4 center మెథడ్ అంటే 3కి ఆపోజిట్గా ఉన్న 1, 4 center, 3కి ఆపోజిట్గా ఉన్న 1, 2 center, ఓకే. 1కి ఆపోజిట్గా ఉన్న 3, 4 center, ఓకే. నెక్స్ట్ 1కి ఆపోజిట్గా ఉన్న 2, 3 center, ఓకే. సో మనం వెనకాల కూడా యాక్చువల్గా అవన్నీ ఇట్లా జాయిన్ చేస్తే యాక్చువల్గా బాక్స్ వస్తుంది కదా మనకు. సో ఆ బాక్స్ కూడా మనం ఏం చేయాలంటే సేమ్ 4 center మెథడ్ అప్లై చేసామనుకోండి. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఎలిప్ షేప్ అట్ ద బ్యాక్ ఆల్సో, ఓకే. సో 3 నుంచి ఆపోజిట్గా ఉన్న 1, 4, 3కి ఆపోజిట్గా ఉన్న 1, 2, నెక్స్ట్ 1కి ఆపోజిట్గా ఉన్న 3, 4, నెక్స్ట్ 1కి ఆపోజిట్గా ఉన్న 2, 3 సెంటర్, ఓకే. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చిన బేస్ చూడండి. సో దీస్ అవర్ ఫ్రంట్ బేస్, ఇది వచ్చేసి రియర్ బేస్. సో మనం ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇట్లా, ఓకేనా. సో మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంటే లోపల పక్క పోయేది అది కనపడదు అనమాట. అది ఏదనేది నేను చూపిస్తాను. ఫస్ట్ లెటర్స్ డ్రా దిస్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఎలిప్స్ వచ్చేది ఉంది చూడండి. సో అది కంప్లీట్గా డార్క్గా డ్రా చేద్దాం. ఈ సెంటర్ తీసుకుంటే
సో వీ కెన్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కర్వేచర్. ఈ సెంటర్ తీసుకొని ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే సో వీ కెన్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కర్వేచర్. ఓకే, అండ్ 1 అండ్ సెంటర్ తీసుకుంటే సో వీ కెన్ కంప్లీట్ సో దిస్ పర్టికులర్ కర్వేచర్. అండ్ 3 సెంటర్ తీసుకుంటే ఇక్కడ నుండి ఇటు వరకు కంప్లీట్ చేయొచ్చు. సో ఇదంతా మనం ఫ్రీ హ్యాండ్తో గీసేది ఏమి ఉండదు, అంతా కంప్లీట్గా త్రూ స్కెచ్ గీసేదే ఉంటుంది, ఐ మీన్ త్రూ కంపాస్ గీసేదే ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత మనం 2 నుంచి 4కి ఒకవేళ ఒక లైన్ డ్రా చేసామనుకోండి. సో లెట్ us assume that we have drawn a line from 2 to 4. ఓకే, ఆ 2, 4కి కింద పక్కన వచ్చేదంతా కూడా సో వీ హ్యావ్ టు షో ద కర్వ్ బై మీన్స్ ఆఫ్ ఏ డాటెడ్ లైన్. ఓకే, సో నౌ ఏది డాటెడ్ వస్తుంది ఏది డార్క్ వస్తుంది చూపిస్తాను. సో ఇక్కడ నుండి పైన ఈ సెంటర్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది కదా సెంటర్. యాక్చువల్గా ఈ సెంటర్ నుంచి ఈ పైన ఇది వచ్చేది డార్క్. ఈ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే అది డార్క్. 3 సెంటర్ తీసుకుంటే ఓకే, సో ఇదంతా డార్క్. దీని కింది పక్క వస్తుంది చూడండి. ఈ కింద పక్క వచ్చేదంతా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే మనం చూపించాలనుకుంటే సో వీ హ్యావ్ టు షో ఇట్ బై మీన్స్ ఆఫ్ ఏ డాటెడ్ లైన్. ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు పైన ఎలిప్స్ అంటే ఫ్రంట్ ఎలిప్స్లో ఉన్న సో ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి ఎక్స్ట్రీమ్ పాయింట్ వరకు, నెక్స్ట్ ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ వరకు సో వీ హ్యావ్ టు డ్రా ఏ డార్క్ లైన్. సో దెన్ ఓన్లీ అది ఒక సిలిండర్కి ఐసోమెట్రిక్ వ్యూ మాదిరి ఉంటుంది. సో లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సర్కిల్కి ఒక ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేసినట్టు ఉంటుంది, ఇక్కడ ఒక సర్కిల్కి ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేసినట్టు ఉంటుంది. ఆ రెండు దానికి కనెక్షన్ అంటేనే ఈ బ్లూ లైన్ నెక్స్ట్ ఈ బ్లూ లైన్ అనమాట. ఓకేనా. సో ఇఫ్ వీఆర్ డ్రాయింగ్ దట్ లైన్స్ ఓన్లీ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సో దీనికి ఇక్కడ కింద పక్క ఇది కూడా చూపించాలి కదా. సో లెఫ్ట్ సైడ్ కూడా సో హౌ మచ్ ఇస్ దిస్ వన్. సో దిస్ ఇంక్లినేషన్ ఇస్ యాక్చువల్లీ సో దిస్ inclination is also 30 degrees. Okay, so this is the isometric view of a cylinder when its axis is horizontal లేదా when its axis is perpendicular to VP. Okay, next one, draw the isometric view of a cone of base diameter 30 and axis 50 long when its axis is vertical. Okay, లేదా perpendicular to HP. సో సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ సిలిండర్ మాదిరే, కానీ దీనికి రెండు సర్క్యులర్ షేప్స్ ఉండవు కదా. సిలిండర్ అనుకోండి బాటమ్ బేస్ సర్కిలే, టాప్ బేస్ సర్కిలే. కోన్కి వచ్చేసి ఏముంటుంది, ఒకటే బేసు, అది కూడా సర్క్యులర్ షేప్లో ఉండి అక్కడ నుంచి ఇమాజినరీ లైన్స్ అంటాం కదా జనరేటర్స్, అవన్నీ కూడా పోయి అపెక్స్కి జాయిన్ అయి ఉంటాయి. ఓకేనా. సో నవ్ వీ నో దట్ ఆల్రెడీ. సో వాట్ ఈస్ దిస్ వన్, దిస్ అవర్ టాప్ వ్యూ అండ్ దిస్ అవర్ ఫ్రంట్ వ్యూ. సో కోను అది కూడా ఎట్లా రెస్ట్ అయింది. సో ఇట్స్ యాక్సిస్ ఈస్ వర్టికల్ అంటే టాప్ వ్యూలో మనకు ట్రూ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో వచ్చేసి ఇట్ విల్ అపియర్ లైక్ ఎ ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, సో ఐ హ్యావ్ if you observe here I have enclosed this circle so inside a box. So దానికి ఒక reference line draw చేసి so now what I am going to do, so I am going to draw the isometric view of the box first. So once again, so let this be 4 1 and let this be 4 3 and let this be how much 1 2 and let this be 2 3. Okay, so let this be 4 and 1 2 3. Okay, so ఇప్పుడు now what is this inclination, this is our 30 degrees and this is our 30 degrees. Okay, సో దీంట్లో కూడా ఐసోమెట్రిక్ వ్యూ సర్కిల్ డ్రా చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా 4 సెంటర్ మెథడ్ అని. సో కాబట్టి 4కి ఆపోజిట్గా ఉన్న 1 2, 4కి ఆపోజిట్గా ఉన్న 2 3, అట్లాగే 2కి ఆపోజిట్గా ఉన్న 1 4, 2కి ఆపోజిట్గా ఉన్న 3 4 ఎడ్జెస్. ఓకే, సో అది డ్రా చేస్తే సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్, సో వీఆర్ గోయింగ్ టు గెట్ 2 more centers. సో దోస్ ఆర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇప్పుడు ఆ సెంటర్స్ తీసుకొని మనం ఏం చేయాలంటే యాక్చువల్గా సో వీ కెన్ కంప్లీట్ ద ఎలిప్స్. సో ఎలిప్స్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ సో ఇది మనం ఆల్రెడీ సిలిండర్ ఇక్కడ డ్రా చేసినప్పుడు చూసినాం కదా. సో వెనకాల పక్కకు వచ్చే పోర్షన్ వచ్చేసి డాటెడ్ పోర్షన్ వస్తుంది. ఓకే, సో కాబట్టి నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు బై టేకింగ్ దిస్ పర్టికులర్ సెంటర్. సో ఐ కెన్ డ్రా దిస్ పర్టికులర్ కర్వేచర్. ఈ సెంటర్ని తీసుకుంటే ఇక్కడ వరకు డార్క్ కర్వ్, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ సెంటర్ తీసుకుంటే 2ని సెంటర్ తీసుకుంటే సో వెనకలది కూడా మనం ఇప్పుడే చూపించేద్దాము. సో ఈ సెంటర్ తీసుకొని డిస్టెన్స్ కంపాస్ మీద తీసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద కోన్. సో వెన్ ఇట్స్ యాక్సిస్ ఇస్ వర్టికల్ అన్నప్పుడు ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఈ ఎలిప్స్లో ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్, ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్, సో ఆ రెండు కన్సిడర్ చేసుకొని
మనం ఏం చేయాలంటే ఇక్కడ సో వీఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్. ఓకే, వాట్ ఈస్ దట్ సెంటర్? ఈ యొక్క బేస్లో ఉంది చూడండి, ఆ బేస్లో సెంటర్ కనుక్కోవాలి. యాక్చువల్గా ఆ సెంటర్ కనుక్కోవాలంటే ఇట్లా 1కి 3కి 2కి 4కి ఇట్లా డయాగ్నల్స్ డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది, సెంటర్ వస్తుంది. ఓకేనా, ఆ సెంటర్ నుంచి మన యాక్సిస్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డ్రా అవర్ యాక్సిస్ వర్టికలీ. ఓకే, యాక్సిస్ హైట్ ఎంత ఇచ్చినారు? సో యాక్సిస్ హైట్ వచ్చేసి 50 mm ఇచ్చారు కదా. సో మనకి యాక్సిస్ రిప్రజెంటేషన్ ఎట్లా గీయాలో తెలుసు. సో ఇట్లా గీసిన తర్వాత ఇది బేస్లో ఉన్న యాక్సిస్ పాయింట్, ఇది అపెక్స్లో ఉన్న యాక్సిస్ పాయింట్. సో ఆ రెండు గీసిన తర్వాత మనం సింపుల్గా ఏం చేసేస్తామంటే, సో ఇక్కడ ఈ ఎలిప్స్లో ఉన్న ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్, ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్ డ్రా చేసేస్తే సో ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద కోన్ వెన్ ఇట్స్ యాక్సిస్ ఈస్ వర్టికల్ అనేది వచ్చేసినట్టే. ఓకేనా, సో ఇంకా ఈ బాటంలో ఉన్న ఎలిప్స్లో చూడండి, ఓకే ఎలిప్సే కదా ఉండేది, ఆ ఎలిప్స్ వెనక పక్క ఇదంతా ఏమవుతుందంటే సో దిస్ ఎంటైర్ థింగ్ బికమ్స్ యాక్చువల్లీ డాటెడ్. ఆ రెండు లైన్లు తప్ప మనం ఇంకా మిగతా ఏవే కానీ చూపించాల్సిన అవసరం లేదు. సో ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద cone, so when its axis is vertical is so this one. Okay, one, draw the isometric view of a cone of base diameter 30 and axis 50 long when its axis is horizontal or perpendicular to HP. So axis perpendicular to VP. So axis perpendicular to VP అంటే ఏ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్కిల్, అండ్ టాప్ వ్యూలో సో అది ఒక కోన్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు అది దీన్ని ఫ్రంట్ వ్యూగా కన్సిడర్ చేస్తే, సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఫ్రంట్ వ్యూ బికాస్ వీఆర్ సీయింగ్ ద ట్రూ షేప్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ అండ్ యూ నో దట్ దిస్ అవర్ టాప్ వ్యూ. సో ఏ వ్యూతో స్టార్ట్ చేస్తామని చెప్పాను, సో ఏ వ్యూలో అయితే మనకు ట్రూ షేప్ కనిపిస్తుందో సో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేనంటే, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఎ లైన్. సో ఫ్రంట్ వ్యూని కన్సిడర్ చేస్తే మనకి ఏం తెలుసు, 2 vertical lines ఉంటాయి అండ్ 2 horizontal lines ఉంటాయి. Vertical lines will remain vertical, horizontal lines will be inclined at an angle of 30 degrees. Okay, so ఇట్లా డ్రా చేసేస్తే సో what are those points here? So this is our 4, this is our 3, this is our 2 and this is our 1 and this inclination is how much? 30 degrees. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలిప్స్. ఆ ఎలిప్స్ కంప్లీట్ చేయాలంటే we need 4 centers. ఆల్రెడీ 1 and 3 అవర్ సెంటర్స్. సో మిగతా 2 సెంటర్స్ కావాలంటే 3 నుంచి 1 4 సెంటర్కి, 3 నుంచి 1 2 సెంటర్కి, అట్లే 1 నుంచి 3 4 సెంటర్కి, అట్లాగే 1 నుండి సో 2 3 సెంటర్కి. ఓకే, సో డ్రా చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇది మనం అంటే ఈ ఇంక్లినేషన్ అనేది మీకు పైన జస్ట్ ఇంకోటి రఫ్గా గీస్తాను, మీరు అలా కాకుండా ఇలా కూడా గీయచ్చు అని. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డ్రా ఏ వెరీ రఫ్ ఫిగర్. సో ఇది 4 3 కాకుండా 2 3 ఇట్లా పెట్టి సో ఇట్లా కూడా గీయచ్చు కదా. సో 2 3 4 and 1 అప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్కి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. యాక్సిస్ వచ్చేసి ఇట్లా పెట్టుకొని సో ఇక్కడ వచ్చే ఈ ఎలిప్స్ షేప్ని మనం ఇట్లా చూపిస్తాం అనమాట. ఓకేనా, సో ఇట్లా చూపించినా సో 30 degrees ఇట్లా పెట్టినా కూడా ఇది కరెక్టే. సో నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్, ఇక్కడ నాకు సెంటర్ వస్తుంది కదా ఎలిప్స్ది, ఐ మీన్ బేస్లో ఉన్న యాక్సిస్ ది సెంటర్ వస్తుంది చూడండి. వెన్ ఐ విల్ గెట్ ది సెంటర్, 2 4కి ఒక లైన్ 1 3కి ఒక లైన్ డ్రా చేస్తే ఆ సెంటర్ వస్తుంది. సో ఆ సెంటర్ వస్తే దాన్ని ఏం చేయాలంటే అక్కడ నుంచి సో యాక్సిస్ వచ్చేసి ఇటు సైడ్కి ఇట్లా ఎంత ఇంక్లినేషన్, యాక్సిస్ అనేది హారిజాంటల్ లైన్ కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద యాక్సిస్, సో దిస్ ఈస్ మై యాక్సిస్ ఇన్ ద ఆర్థోగ్రాఫిక్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూలో యాక్సిస్ వచ్చేసి O డాష్ అవుతుంది, టాప్ వ్యూలో వచ్చేసి O అవుతుంది. ఓకేనా, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ సో ద డిస్టెన్స్ ఈస్ హౌ మచ్, ద డిస్టెన్స్ ఈస్ 50 mm. ఓకే, సో ఆ డిస్టెన్స్ సో టాప్ వ్యూలో ఉంది కాబట్టి టాప్ వ్యూలో ఉన్న ఈ O అనేది హారిజాంటల్, సో కాబట్టి ఇక్కడ 30 degrees ఇంక్లినేషన్లో ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సో ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ పర్టికులర్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలిప్స్. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ తీసుకొని అలాగే ఈ సెంటర్ తీసుకొని నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, సో నేను ఇటు సైడ్కి పెట్టాను కాబట్టి ఇంక్లినేషన్, సో నేను ఐ క్యాన్ show this complete I can show this entire ellipse completely. So I am going to get something like this. Yeah, so ఇప్పుడు ఈ ఎలిప్స్ లో ఉన్న ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్, ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్, సో ఆ రెండింటిని ఏం చేయాలా, బై మీన్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, సో వి షుడ్ జాయిన్ దెమ్ టు అపెక్స్ పాయింట్ O. సో నేను ఇక్కడ కింద చూపించినట్లు ఇట్లా డ్రా చేసినా ఓకే, లేదా ఇట్లా పైన చూపించినా చూడండి, సో అట్లా డ్రా చేసినా కూడా సో బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. సో అంటే ఇది కరెక్టే, మీరు ఇట్లా డ్రా చేసినా కూడా ఇది కరెక్టే. సో ఇది వచ్చేసి
ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద కోన్ వెన్ ఇట్స్ యాక్సిస్ ఈస్ హారిజాంటల్ లేదా పర్పెండిక్యులర్ టు VP.